తెలుగులో నందమూరి బాలకృష్ణతో వెంటనే 2 సినిమాలు చేశాడు తమిళ స్టార్ దర్శకుడు కెఎస్ రవికుమార్. ఆయన నందమూరి బాలకృష్ణ మీద తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా 2018వ సంవత్సరంలో జై సింహ సినిమాతో పాటు 2019వ సంవత్సరంలో రూలర్ అనే సినిమాలు చేశారు కెఎస్ రవికుమార్. ఆ తర్వాత దర్శకత్వానికి దూరం అయిపోయి పూర్తిగా నటన మీద ఫోకస్ పెట్టిన ఆయన ఇప్పుడు లారెన్స్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా గార్డియన్ అనే తమిళ సినిమా ప్రెస్ మీట్ కి హాజరైన కెఎస్ రవికుమార్ నందమూరి బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నందమూరి బాలకృష్ణకు షూటింగ్ లో ఎవరైనా నవ్వితే వెంటనే కోపం వచ్చేస్తుందని, ఆ నవ్వే వ్యక్తిని పిలిచి కొడతారని కెఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు. అలా ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో తన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ను ఫ్యాన్ తిప్పమని చెప్పగా అతను అనుకోకుండా ఫ్యాన్ ని బాలయ్య వైపు తిప్పాడు. వెంటనే ఆయన విగ్గు కదిలిందని, అది చూసి శరవణన్ నవ్వగా బాలకృష్ణకి వెంటనే కోపం వచ్చేసిందని, ఎందుకు నవ్వుతున్నావని గట్టిగా అరిచారని, ఆయన ఎక్కడ కొడతాడో అని నేనే వెళ్లి సార్ అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పానని అన్నారు. అయినప్పటికీ ఆయన కూల్ కాలేదు. అక్కడి నుంచి వెళ్లిపో అని శరవణన్కి అరిచి చెప్పినట్లుగా వ్యాఖ్యానించారు. అయితే నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవరూ ఇలా మాట్లాడరని, అసలు సినిమాలు లేని దర్శకుణ్ణి పిలిచి 2 సినిమాలు చేసే అవకాశం ఇస్తే ఇప్పుడు తమ అభిమాన హీరో గురించి వ్యంగ్యంగా మాట్లాడటం ఏంటో అని విమర్శిస్తున్నారు. కెఎస్ రవికుమార్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.